ఓం శాంతి. చాలామంది తమ ఇళ్లల్లో ఏదైనా గొడవ జరిగిన వెంటనే ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేస్తారు. ఎప్పుడైతే మాట్లాడుకోవడం మానేస్తారో అప్పుడు మనసులో ఆలోచనల తుఫాను చెలరేగుతుంది. ఆ తుఫాను ప్రస్తుతం జరిగిన గొడవ గురించి ఆలోచనలే కాకుండా 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం జరిగిన గొడవల గురించి కూడా వస్తుంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అయ్యి ఇంటి వాతావరణం భారంగా మారిపోతుంది. ఈ విధమైన మానసిక భారం, దుఃఖం యొక్క ప్రభావం పూర్తి శరీరం పైన పడుతుంది. ఈ రోజు నుండి మీ ఇంటి ఇష్టదేవతగా తయారు కండి. ఒక్క సెకండులో ఆ విషయాన్ని వదిలేయండి. కొద్దిగా తల వంచండి. ముందుగా మీరే మాట్లాడేయండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇంట్లో మౌనంగా ఎందుకుంటారు? వెంటనే మాట్లాడేయండి. అది కూడా ఎలా మాట్లాడాలంటే అసలేమీ జరగలేదన్నట్లుగా మాట్లాడేయండి. అప్పుడు ఇంటి వాతావరణం తేలికైపోతుంది. ఓం శాంతి.